Hey guys, welcome back to my channel. It's me Monica. రీసెంట్గా నేను నెయిల్ కోర్స్ జాయిన్ అయ్యాను నేర్చుకోవడానికి. సో ఇంతకుముందు నాకు తెలియని టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి 1 వీక్ అంటే డే 1 డే 2 కింద అలా మీకు 1 వీక్ క్లాసెస్ నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో మనకి కావాల్సినవి ఏంటి అంటే నెయిల్ టూల్స్ చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్స్ యూజ్ అవుతాయి. బట్ మోస్ట్లీ ఇవి ఉంటే మాత్రం మీకు అన్నీ సెట్ అయిపోతాయి. సో టూల్స్ వచ్చేసి మీకు సాఫ్ట్ బఫర్, హార్డ్ బఫర్, నెయిల్ కటర్, క్యూటికల్ క్రీమ్, క్యూటికల్ టూల్స్, ఇవి ఇలా చాలా ఉంటాయి. సో ఉండుండే క్లాసెస్లో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా నెయిల్ మ్యానిక్యూర్ చేయాలి. హ్యాండ్ మ్యానిక్యూర్ వేరు, నెయిల్ మ్యానిక్యూర్ వేరు. హ్యాండ్ మ్యానిక్యూర్ ఎందుకు చేస్తాము అంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టినప్పుడు ఈ స్టార్టింగ్ ఏదైతే క్యూటికల్స్ ఉంటాయో నార్మల్గా పైన స్టిక్ ఆన్ చేసేయడం వల్ల ఏంటంటే క్యూటికల్స్ లోపలికి వెళ్ళి మన ఒరిజినల్ నెయిల్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది త్వరగా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు క్యూటికల్స్ ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మనం పెట్టే ఎక్స్టెన్షన్స్ ఏదైనా సరే త్వరగా పాడవు అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అండ్ మనం చేయించుకునే విధానం బట్టి కూడా ఎక్స్టెన్షన్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. టెంపరరీ ఎక్స్టెన్షన్స్, పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్, యాక్రిలిక్ ఎక్స్టెన్షన్స్, పాలిజెల్ ఎక్స్టెన్షన్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నీ ఒకేసారి చెప్పడం వల్ల కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ నేను కూడా స్టార్టింగ్లో ఇన్ని ఉంటాయా అని కూడా నాకు తెలియదు. బట్ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత సో 1 and 1 నాకు అన్నీ తెలుస్తూ వచ్చాయన్నమాట. సో ప్రజెంట్ అయితే టూల్స్ చాలా నీట్ అండ్ క్యూటికల్స్ చాలా మెయిన్. సో మనం సోక్ చేసుకొని క్యూటికల్ క్రీమ్ అప్లై చేసి సోక్ చేయాలి ఫస్ట్. తర్వాత మన డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది క్యూటికల్స్ అంతా కూడా క్యూటికల్ రిమూవర్తో క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మీరు నెక్స్ట్ టెంపరరీ ఎక్స్టెన్షన్స్ అయినా లేకపోతే పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ అయినా చేయించుకోవచ్చు. ఫస్ట్ మాకు క్లాసెస్లో జెల్ పాలిషింగ్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మీకు జెల్ పాలిషింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వీడియో పెడతాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఇవన్నీ అయిన తర్వాత ప్రైమర్ చాలా నీట్ ఉంటుంది. తర్వాత బేస్ కోట్ అండ్ నెక్స్ట్ అలానే మీకు ఏదైతే కలర్స్ యూజ్ చేసుకుంటారో అవి అండ్ లాస్ట్ టాప్ కోట్ ఉంటుంది. ఇదంతా బేసిక్ ఇవన్నీ అనమాట. టూల్స్ కానీ లేకపోతే ప్రాసెస్ ఏదైనా సరే. జెల్ పాలిషింగ్ చూపిస్తున్నాను అండ్ తర్వాత చూడండి టెంపరరీ ఎక్స్టెన్షన్స్ అండ్ లాస్ట్ వచ్చేసి పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్. ఇవన్నీ క్లాసెస్ 1 by 1 జరుగుతాయి. సో ఎవరైనా ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.